అండి. నేను డాక్టర్ సునీత వాక. నేను ఏపీ స్టేట్ జనసేన డాక్టర్సల్ సెక్రటరీ అండి. రఘు గారు, ఇప్పుడే మీరు చేసినటువంటి వీడియో చూశానండి. కబ్జా భూమికి చట్టబద్ధ యాజమాన్య హక్కు పొందిన ద్వారా పొందిన భూమికి తేడా తెలుసుకొని వీడియో చేసుంటే ఇంకా బాగుండేది. ఒక పూర్తిగా డెడ్ స్టోరేజ్ అయినటువంటి, పూర్తిగా వాటర్ ఇంకిపోయినటువంటి ఒక చెరువు కానీ, వాటర్ సోర్స్ ఉన్న ప్రాంతం కానీ రెవెన్యూ క్లియరెన్స్ ద్వారా చట్టబద్ధంగా యాజమాన్య హక్కులు పొంది ఎవరైనా సరే, మీరు కానీ, నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీ సీఎం గారు కానీ, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఆ భూమిని కొనుగోలు చేసుకొని మనం ఏదైనా వ్యవసాయం చేయొచ్చు. మా పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయం చేశారండి. అంతేగాని అక్కడ వ్యవసాయేతర కార్యకలాపాలకి కానీ, ఆ భూమిని కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ కానీ అక్కడ ఏమీ చేపట్టలేదు. సో మా పవన్ కళ్యాణ్ గారి మీద ఏవైనా అవినీతి ఆరోపణలు చేసే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని ఎవరో ఏదో చెప్పారు, ఎక్కడో ఏదో విన్నాను, ఏవో అసత్య ఆరోపణలు, అవినీతి ఆరోపణలు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దితే ఇక్కడ ఉన్నది జన సైనికులు, వీర మహిళలు చూస్తూ ఊరుకోం. ఇకపై ఇలాంటివి మరోసారి పునరావృతమైతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. జై జనసేన.